మొత్తం మీద నిన్న మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఆ తర్వాత కొంతమంది ఆశిస్తూ ఉన్నారు కదా, కొంతమందికి ఒక రకంగా బుజ్జగించేటువంటి ప్రయత్నం జరిగింది. అందులో భాగంగా సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా, ఆ తర్వాత ప్రేమ్ సాగర్ రావుకు కార్పొరేషన్ చైర్మన్గా పదవులు ఇస్తూ మొత్తం మీద ప్రభుత్వం ఒక రకంగా వాళ్ళని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. తర్వాత అజారుద్దీన్కి గతం నుంచి కూడా మొదటి నుంచి కూడా అక్కడ ఎమ్మెల్సీ ఇస్తారు, ఆ తర్వాత మంత్రి పదవి ఇస్తారు అనేటువంటి చర్చ జరిగింది. అదేవిధంగా నిన్న మంత్రి పదవిని ఇచ్చేసిండ్రు. తర్వాత వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి గారి పర్యటన, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వరద బాధితులు ఉంటారో ఆ వరద బాధితులను ఆయన పరామర్శించడంలో భాగంగా ఎవరైతే పంట నష్టపోయినటువంటి పంటకు ఎకరాకు 10,000 రూపాయల చొప్పున, తర్వాత ఇంటిని అంటే ఇళ్లలకు నీళ్ళు వచ్చిన వారు ఉంటారో వాళ్ళకు 15,000 రూపాయల చొప్పున, తర్వాత ఒకవేళ పూర్తిగా దెబ్బతిన్నటువంటి ఇళ్లకు సంబంధించి అర్హత ఉంటే ఇందిరమ్మ ఇళ్లలో అవకాశం కల్పించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. మొత్తం మీద ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రచార కార్యక్రమం ఇట్లా జరుగుతూ ఉంది. అయితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిన్న పాలమూరు యూనివర్సిటీలో ప్రత్యేకంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించినారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న. అంటే అక్కడ విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం కానీ, తర్వాత అసలు యాక్చువల్గా పార్టీని ఎట్లా బలోపేతం చేద్దాం, తర్వాత బీసీ ఉద్యమాన్ని, ఎందుకంటే యూనివర్సిటీలే పట్టుకొమ్మలు, ఏ ఉద్యమం జరగాలన్నా కానీ యూనివర్సిటీల నుంచే అక్కడ విద్యార్థుల నుంచే ఎక్కువగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కానీ, ప్రజల్లో చర్చ జరగడం కానీ జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగా నిన్న పాలమూరు యూనివర్సిటీ, మహబూబ్నగర్లో ఉన్నటువంటి పాలమూరు యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించడం, తర్వాత ఆటో తోలిండు తీన్మార్ మల్లన్న నిన్న అక్కడ మహబూబ్నగర్లో, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడిండు, తర్వాత జూరారా ప్రాజెక్టును సందర్శించిండు. ఇదంతా కూడా ఏంది అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం, స్థానిక ప్రజలతోటి మమేకం కావడం, ఇటు విద్యార్థి నాయకులతోటి మమేకం కావడం, ఈ విధంగా పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా ఏదైతే భావ ప్రసారం ఉందో, భావ ప్రసారం అనేటువంటిది సరిగ్గా జరిగే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తా ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. అందులో భాగంగా అటు తీన్మార్ మల్లన్న కానీ, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ సూదగాని హరిశంకర్ గౌడ్, తర్వాత ముఖ్య నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళిండ్రు. ఇటు సంగం సూర్యారావు వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ విద్యార్థులతో మాట్లాడినరు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడినరు, అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలించినరు. అందులో భాగంగా మొత్తం మీద ఒక రకంగా బీసీ భావజాల వ్యాప్తి అనేటువంటిది సరిగ్గా జరగాలి, ప్రజల్లోకి పార్టీని బలంగా తీసుకెళ్లడం కానీ, తర్వాత బీసీ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కానీ, ప్రజల్ని అంటే ఇది తెలియనటువంటి విషయాలు ఎవరైతే ఉంటారో వాళ్ళని చైతన్యం చేయడం కానీ, అటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కలుపుకొని పోవడం, ఇదంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తా ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. తర్వాత నిన్న సిరిసిల్ల జిల్లా నుంచి కానీ, తర్వాత ఇంకా మరికొన్ని జిల్లాల నుంచి మొత్తం భారీగా వచ్చి టీఆర్పీలో చేరికలు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. మొత్తం కూడా వేలాది మంది రోజు వచ్చి చేరుతూ ఉన్నారు. అంటే మార్నింగ్ న్యూస్లో మేము కొంతమందిని చూపించగలుగుతున్నాం, తర్వాత వచ్చిన వాళ్ళని చూపించలేకపోతున్నాం. ఏదేమైనప్పటికీ ఇవైతే జరుగుతున్నాయి. ఇటు పార్టీ బలోపేతం, తర్వాత పార్టీని ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్ళాలి, ఆల్రెడీ ఏంటంటే ఊరు వాడ మొత్తం కూడా చర్చ జరుగుతూ ఉంది. అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటువంటి ఒక పార్టీ వచ్చింది. దీని ద్వారా బీసీల చైతన్యం, బీసీలతో పాటు అణగారిన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరినీ కూడా కలుపుకొని పోవడం, అటు అగ్రవర్ణ పేదలను కూడా కలుపుకొని పోవడం, అటు ఎవరికెంత వారికంత వాటా అనేటువంటి నినాదంతో వచ్చినటువంటి పార్టీ కాబట్టి 100% ఆదరిస్తారనేటువంటి నమ్మకం కలుగుతూ ఉంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అపూర్వ స్వాగతం పలుకుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీన్మార్ మల్లన్నగా. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో టీఆర్పీ నాయకులందరికీ కూడా మంచి ఆదరణ లభిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. బీసీలకు సంబంధించి ఇంతవరకు ముఖ్యమంత్రి లేడు, 2028లో ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి కావాలనేటువంటి చర్చ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా చాలా విషయాలను మనం మాట్లాడుకుందాం. మాన్యూస్లో ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. ఎకరాకు 10,000 రూపాయల పరిహారం, నీట మురిగిన ఇంటికి 15,000 రూపాయలు.
నిరాశ్రయులైతే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఇస్తాం. తుఫానుతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. వరంగల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో నిన్న పర్యటించాడు. ఏరియల్ సర్వే నిర్వహించిన తర్వాత కిందికి వచ్చి అక్కడ హన్మకొండలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి అంటే అధికారులతోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అసలు ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించాడు. దాంతోపాటు వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ కొన్ని కాలనీల్లో ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి తిరిగిండు. అక్కడ గతంలో కూడా బాగా వర్షాలు వచ్చి భద్రాచలం ప్రాంతానికి పోతే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పోయి మీకు ఈ ఇల్లు ఎందుకు మొత్తం కూలగొట్టి పడేసి కొత్త ఇల్లు కట్టిస్తా అన్నాడు. అది 10,000 కోట్లు 1,000 కోట్ల రూపాయలు అన్నాడు. అటు ఇటు పెట్టిండు, కథం అవతల పడ్డాడు. కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మాత్రం ఈ విషయంలో మాత్రం ముందుకు ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. 7 జిల్లాల కలెక్టర్లు అధికారులతో హన్మకొండలో సమీక్ష కూడా నిర్వహించిండు. వరంగల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో నిన్న పర్యటించిండు. మోంతా తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని 12 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000, మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. నీట మునిగిన ఇంటికి 15,000 రూపాయలు, నిర్వాసితులైతే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే విషయాన్ని పరిశీలించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన వరంగల్, హనుమకొండ నగరాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ గౌడ్, ఇటు ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డిలతో కలిసి పర్యటించారు. హన్మకొండలోని సమ్మయ్య నగర్, కాపువాడ, అటు వరంగల్ పోతన నగర్లోని ముంపు ప్రాంతాల్లో కాలినడకన తిరిగి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చిండు ముఖ్యమంత్రి. అధికారుల అలసత్వాన్ని ఉపేక్షించాం. హనుమకొండ కలెక్టరేట్లో 7 జిల్లాల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వర్షాలు, వరదల నష్టాలపై తక్షణమే నివేదికలు సిద్ధం చేయాలన్నారు. గొర్రె చనిపోతే 5,000 రూపాయలు, బర్రె చనిపోతే తర్వాత లేదంటే ఆవు చనిపోతే 50,000 రూపాయలు పరిహారం ఇచ్చేలా ప్రతిపాదించాలన్నారు. ఇసుక మేటలు వేసిన చోట నష్టం అంచనా వేయాలని ఆదేశించారు. విపత్తు సందర్భంలో కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవాలంటే నిర్దిష్టమైన విధానంలో నివేదికలు సిద్ధం చేసి సకాలంలో పంపాలన్నారు. ఈ విషయంలో అధికారులు అలసత్వాన్ని ప్రదర్శిస్తే ఉపేక్షించబోమని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించిండు. మొత్తం మీద అధికారులు మొత్తం కూడా దీని మీద చూడండి. ఎందుకంటే పబ్లిక్ ఇబ్బంది పడతా ఉంటే మనం సపరేట్గా కూర్చుంటే ఆగమవుతుంది లెక్క. కాబట్టి దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టండి అని చెప్పేసి ముఖ్యమంత్రి నిన్న చెప్పిండు. హనుమకొండ పట్టణం సమ్మయ్య నగర్లో బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఇంటిని పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తం కూడా ఇళ్ళని మొత్తం ఆగమైంది పరిస్థితి. ఈ సమ్మయ్య నగర్ కానీ, తర్వాత పోతన నగర్ కానీ, ఇటు కాపువాడ, మొత్తం అక్కడంతా కూడా భారీగా దెబ్బతింది. పరిస్థితి అంతా కూడా దారుణంగా ఉంది. దానికి సంబంధించి నిన్న డైరెక్ట్గా వెళ్ళి కాలినడకన వెళ్ళి అక్కడ పరిశీలించాడు ముఖ్యమంత్రి. ఆడబిడ్డలకు ఉచిత బస్సు వద్దంటారా? పీజేఆర్ మరణిస్తే ఉప ఎన్నికలో కేసీఆర్ పోటీ అభ్యర్థిని నిలిపారు. భాజపా కేంద్ర మంత్రులు నయా పైసా ఇచ్చారా? ఇక ఉప ఎన్నిక ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడాడు. జూబ్లీహిల్స్ ప్రచారంలో కూడా నిన్న పాల్గొన్నాడు ముఖ్యమంత్రి. అయితే ఏమైంది? ఆడబిడ్డలకు ఉచిత బస్సు వద్దంటారా అని చెప్పేసి, అంటే ఒకవేళ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వస్తే ఆడబిడ్డలకు ఉచిత బస్సు వద్దంటా ఉంది. అయితే ఇక్కడ ఆటో వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు. కానీ ఆటో వాళ్ళను కూడా ఆదుకుంటామనేటువంటి మాట కూడా చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే నిజంగా ఏంటంటే ఇప్పుడు పి జనార్దన్ రెడ్డి చనిపోయిన తర్వాత అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టినరు. అంటే నిజంగా ఒకవేళ ఇప్పుడు సానుభూతి అనేటువంటి పేరు చెప్తా ఉన్నారు కదా బీఆర్ఎస్ పార్టీ, మరి సానుభూతి అనేటువంటి పేరు చెప్పినప్పుడు అప్పుడు పీజేఆర్ చనిపోయినప్పుడు కూడా దానికి అంటే ఒక అభ్యర్థిని పెట్టకుండా ఉండాల్సింది. మరి అప్పుడు అభ్యర్థిని పెట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు సానుభూతి గురించి తర్వాత ఈ విషయం మీద మాట్లాడతారని చెప్పేసి నా ముఖ్యమంత్రి మాట్లాడాడు. జూబ్లీహిల్స్ పరిధి ఎల్లారెడ్డిగూడ జిల్లాలో జరిగినటువంటి ప్రచార సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో శ్రీధర్ బాబు, నవీన్ యాదవ్, అజారుద్దీన్, మహేష్ కుమార్ గౌడ్ తదితరులందరూ కూడా నిన్న కార్యక్రమంలో పాల్గొన్నారు. బరాసకు ఓటు అడిగే హక్కు లేదు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ సమస్యలను పట్టించుకోలేదు. 2 సార్లు మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ డ్రైనేజీ ఇబ్బందులు పరిష్కరించలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బరాసా నాయకులతో కుమ్మక్కై నగరాభివృద్ధికి మోకాలు అడ్డుతున్నారని చెప్పేసి జూబ్లీహిల్స్ ప్రచార సభలో నిన్న సీఎం మాట్లాడిండు.
హస్తం పార్టీ డిపాజిట్ కోల్పోతే 6 గ్యారెంటీలు అమలైతే అని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటున్నాడు. భరాసా భయంతోనే అజారుద్దీన్కు మంత్రి పదవి. జూబ్లీహిల్స్ లో ప్రజలు ఇచ్చే తీర్పుతో కాంగ్రెస్ కు బుద్ధి రావాలి. షేక్పేట రోడ్ షోలో కేటీఆర్ అంటా ఉన్నాడు. మొత్తం మీద ఏంటంటే విషయం ఏంటంటే ఇక్కడ గతంలో ఏమన్నారు, ఒక్క మైనార్టీకి కూడా మంత్రి పదవి ఇయ్యరా, ఎమ్మెల్యే ఇయ్యరా, ఎమ్మెల్సీ ఇయ్యరా, అది ఇయ్యరా ఇది అని చెప్పేసి మాట్లాడిన తర్వాత ఇప్పుడు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తే ఇప్పుడు ఏమంటున్నారు అంటే మేమంటేనే ఇచ్చారు, ఏది మంత్రి పదవి ఇస్తా ఉన్నారు, భరాసా భయంతో ఇచ్చిరట అట్లా చెప్తున్నారు అనమాట. షేక్పేట రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడాడు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోతేనే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 420 హామీలు 6 గ్యారెంటీలు అమలవుతాయని భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఆపద మొక్కలకు పోతుందని, అన్ని రోజులు గుర్తుకు రాని మైనార్టీలు, ప్రభుత్వ ఉద్యోగులు, సినీ కార్మికులు తదితరులకు ఏదో చేస్తామని మరోసారి మోసం చేస్తుందని చెప్పేసి అంటున్నట. నైన్ 8866 524 314 ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. మామూలు కాల్లో కాకుండా వాట్సాప్లో ఇవ్వండి. మిస్ కాల్ ఇవ్వండి. లింక్ వస్తుంది మీకు. ఆ లింక్ వచ్చిన తర్వాత ఆ లింక్ ఓపెన్ చేసి వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్కి మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి అది కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది, అందుకని కొంచెం స్ట్రక్ అవుతుందని చెప్పేసి మళ్ళీ చేసిండ్రు. అయితే జూబ్లీహిల్స్లో నిన్న షేక్పేట రోడ్ షోలో ప్రసంగిస్తున్న భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, చిత్రంలో అభ్యర్థి మాగంటి సునీత తదితరులందరూ కూడా ఉన్నారు. అయితే 3 పార్టీలు కూడా విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నాయి జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలకు సంబంధించి. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు భారతీయ జనతా పార్టీ, అటు బీఆర్ఎస్ పార్టీ, అన్ని పార్టీలు కూడా విస్తృతంగా పర్యటిస్తూ తర్వాత తమ అభ్యర్థి గెలుపు కోసం ప్రయత్నాలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు. జూబ్లీహిల్స్ అభ్యర్థిని ధరుస్థలంలో నిర్ణయించారు. మజ్లిస్ ఆదేశాల మేరకే అజారుద్దీన్కు మంత్రి పదవి. గతంలో వరదల సమయంలో ఇస్తామన్న 10,000 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రానికి 40,000 సౌర రూప్ టాప్ యూనిట్లు వచ్చినట్లుగా చెప్పిండట నిన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇప్పుడు ఒక బీసీ అభ్యర్థి నిలబెడితే ఇక ఇష్టం వచ్చినట్టు రకరకాలుగా ఇట్లా చేస్తుంటున్నాడు వ్యాఖ్యలు. ధరుస్థలం నుంచి వచ్చిందట. 2 ఏళ్లుగా ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిని రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు కాకుండా ధరుస్థలంలో ఓవైసీ నిర్ణయించారని చెప్పేసి ఆరోపించిండు. ఓవైసీ నిర్ణయించిరట. ఇట్లా ఎందుకో మరి అది చేస్తారంటే సరే, ఈ పార్టీలకు సంబంధించి రకరకాల కామెంట్స్ ఇవన్నీ కూడా కథ నడుస్తూ ఉంటుంది. ఎవరి బాధ వాళ్ళు పడుతుంటారు. అజారుద్దీన్ అనే నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. నిన్న హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లోని దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అజారుద్దీన్తో ప్రమాణం చేయించారు. అనంతరం అజారుద్దీన్ను గవర్నర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పగుచ్చాలతో అభినందించారు. ఇక క్రికెట్ కెప్టెన్ నుంచి మంత్రి వరకు ఆయన ప్రస్థానం కొనసాగింది. 1963 ఫిబ్రవరి 8న హైదరాబాద్లో జన్మించిన అజారుద్దీన్ అబిడ్స్లోని ఆల్ సెయింట్స్ హై స్కూల్లో పాఠశాల విద్య, నిజాం కళాశాలలో డిగ్రీ అభ్యసించారు. 1984లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి తొలి 3 టెస్టుల్లోనే వరుస సెంచరీలు సాధించి సంచలనం సృష్టించారు. ఇది 3వ పేజీలో ఉందట. లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టారు. 16 ఏళ్ల కెరియర్లో 99 టెస్టులు, 334 వన్డేలు ఆడారు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2009 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలుపొందారు. 2018లో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. ఇటు 2023
అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరును రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు చేయగా అది గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ అందరు మంత్రులందరూ రాస్తే అయిపోతున్నాము. వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు తదితరులు పాల్గొన్నారు. అజారుద్దీన్ కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం గవర్నర్తో ముఖ్యమంత్రి, మంత్రులు గ్రూప్ ఫోటోలు దిగారు. ఇక ఈరోజు తన జీవితంలో మరిచిపోలేదని అజారుద్దీన్ అన్నారు. ఇక రాజ్భవన్ బయట మీడియాతో ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు తన మంత్రి పదవికి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి నిన్న చెప్పేసిండు. ఇగో దానికి సంబంధించినటువంటి ఇది చూసుకోవచ్చు. అజారుద్దీన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన పొంగులేటి వీళ్ళందరూ కూడా మంత్రులు అందరూ కూడా ఉన్నటువంటి కార్యక్రమాన్ని మనం చూసుకోవచ్చు ఫోటోని. అజారుద్దీన్కి సంబంధించి ఇంకా అట్లుంటే ఇంకిద్దరికి అంటే కొంతమంది అంటే మంత్రి పదవిని ఆశించిండ్రు. ఎవరు? ఇటు సుదర్శన్ రెడ్డి కానీ అటు ప్రేమ్ సాగర్ రావు కానీ. కాకపోతే ఏంటంటే ప్రేమ్ సాగర్ రావుకి ఒక కార్పొరేషన్ చైర్మన్గా, తర్వాత ఇక్కడ సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా మంత్రి హోదాలో ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా ప్రేమ్ సాగర్ రావు, క్యాబినెట్ హోదాతో ఇద్దరికి పదవులు ఇచ్చేసిండ్రు. ఎందుకంటే వీళ్ళు మంత్రి పదవులు ఆశించిండ్రు. అసలు యాక్చువల్గా వాళ్ళకు మొత్తం మీద బుజ్జగించేటువంటి ప్రయత్నం జరిగింది. కాశ్మీర్ అంశంలో నెహ్రూ తప్పు చేశారు. సర్దార్ పటేల్ అభిప్రాయానికి విలువ ఇవ్వలేదు. అందుకే కొంత భాగం పాక్ ఆక్రమణలోకి వెళ్ళింది. వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకల్లో నిన్న ప్రధాని మోడీ ప్రసంగించిండు. అంటే మొత్తం మీద కాశ్మీర్ అంశంలో నెహ్రూ అంటే యాక్చువల్గా ఈ దేశ విభజనకు సంబంధించి కానీ తర్వాత అప్పుడు నెహ్రూ తీసుకున్నటువంటి నిర్ణయం ఇట్లా అయ్యింది. దీనివల్ల అంటే వల్లభాయ్ పటేల్ చెప్పిండు ఎట్టి పరిస్థితుల్లో పోనీయద్దు అంటే నెహ్రూ పోనీలే అని చెప్పేసి వదిలేసినాడు. దానివల్లనే ఇప్పుడు కాశ్మీర్ సమస్య వస్తుందనేటువంటి మాటను నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడాడు. నిన్న వరద నేడు బురద. ఖమ్మం, వరంగల్లలో ముంపు కాలనీల జనం ఇక్కట్లు పడుతున్నారు. నిన్నటిదాకా మొత్తం వరద నీళ్ళు వచ్చేసి నిండిపోయినాయి. ఇప్పుడేమో ఆ వరద వెళ్ళిపోయిన తర్వాత బురద మిగిలిపోయింది. పొలాల్లో మేటలు తడిసిన ధాన్యంతో అన్నదాతల అవస్థలు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సోమారంలో తుడిచిపెట్టుకుపోయిన వరి పొలంలో మేట వేసినటువంటి రాళ్ళు రప్పలు. పాపం మొత్తం పొలం ఉండేది అంతా కూడా పంట పొలం ఉండే, రాళ్ళు రప్పలు వచ్చి చేరినాయి. ఏంది వరదలు వచ్చేసి మొత్తం అంతా నిండిపోయింది. అయితే నష్టం ఎంత? పరిహారం ప్రతిపాదనలపై వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తూ ఉంది. మోంతా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయల పరిహారం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. మొత్తం పంట నష్టం, కేంద్ర సాయం, రాష్ట్రం వాటా, ఇతరత్ర అంశాలపై నివేదికలను తయారు చేస్తోంది. సాధారణంగా ఎకరం పంట నష్టపోతే జాతీయ విపత్తు నిర్వహణ నిధి కింద కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తోంది. రాష్ట్రం 10,000 రూపాయలు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో నష్టపరిహారంలో కేంద్రం, రాష్ట్ర నిధుల వాటా గణాంకాలపై వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. విపత్తు నిర్వహణ నిధి కింద కేంద్రం ఏటా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిపాదనలు పరిశీలించి నిధులను విడుదల చేస్తుంది. ఒక ఏడాది విడుదలైనటువంటి నిధులు పూర్తిగా వినియోగమైనట్లు ధృవీకరణ పత్రాలు అంటే యూసీ సమర్పిస్తేనే మరుసటి సంవత్సరం నిధులు ఇస్తోంది. గత ఆగస్టులో సంభవించినటువంటి వరద నష్టాలపై సెప్టెంబర్ మొదటి వారంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అమిత్ షాలను కలిసి 5,018 కోట్ల రూపాయలను సాయం కోసం అడిగిరట. ఆ సాయం అందకముందే తాజా మోంతా తుఫాన్తో భారీ నష్టం సంభవించింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కేంద్రానికి వివరాలు సమర్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందంట. అంటే కేంద్రము 6,000 రూపాయలు, తర్వాత రాష్ట్రం నుంచి మరి 4,000 రూపాయలు మీద అంతే. 10,000 రూపాయలు అంటే అంతే కదా. లేకపోతే మరి కేంద్రాన్ని రాష్ట్రాన్ని కలిపిస్తే 16,000 అవుతాయి. మరి అట్లా ఇస్తట్లేరు కానీ కేంద్రాన్ని కలిపి ఇస్తారు. డబ్బులు రద్దవుతున్నాయి, తిరిగి రాని లావాదేవీల రద్దు సొమ్మంట. ధరణి నుంచి భూభారతి వరకు ఇదే పరిస్థితి. సర్కారు ఖజానాలో దాదాపు 150 కోట్లు ఉన్నాయంట. 150 కోట్లు కాదు, 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా అప్లై చేసుకుంటే అది ఏమవుతుంది, దాన్ని రిజెక్ట్ కొడతారు. రిజెక్ట్ కొట్టడమో, పెండింగ్ పెట్టడమో, తర్వాత ఇట్లా వేస్తే మొత్తం ఆ పైసలన్నీ అట్టే పోతున్నాయి. అట్టే పోయిన తర్వాత మళ్ళీ అప్లై చేస్తే మళ్ళీ పైసలు కావాలి. ఏది? ఈ భూ రిజిస్ట్రేషన్లకు సంబంధించి కానీ రకరకాలుగా
దీంతో ఈ ధరణి దరిద్రంతో కొన్ని వేల కోట్ల రూపాయలు అటే పోయినాయి. ఎవరి రైతుల పైసలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజల పైసలు రిజిస్ట్రేషన్లకు సంబంధించి. అయితే తర్వాత ఇప్పుడు ధరణి పోయిన తర్వాత మరి ఇప్పుడే భూభారతి అన్న పైసలు వెనుకకు వస్తాయా అట్లా అంటే మరి వెనుకకు వచ్చే పరిస్థితి ఇప్పుడు కూడా కనిపిస్తలేదట. ఇప్పుడు కూడా ఆగమాగం జగన్నాథమే ఉన్నది పరిస్థితి. ధరణి నుంచి భూభారతి వరకు ఇదే పరిస్థితి. సర్కార్ ఖజానాలో దాదాపు 150 కోట్లు ఉన్నాయట. వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు భూమి కొనుగోలుకు మీ సేవ ద్వారా 66,000 రూపాయలు చలనా రూపంలో చెల్లించారు. అనుకోని కారణాలతో కొనుగోలు వద్దనుకొని లావాదేవీలు స్లాట్ను రద్దు చేసుకున్నాడు. అయితే నెలలు గడుస్తున్న ఆ సొమ్ము వెనక్కి రావడం లేదు. ఇది ఒక్క రైతు సమస్యే కాదు. 2020లో ధరణి పోర్టల్ ప్రారంభం నుంచి నేటి భూభారతి వరకు చేసుకున్నటువంటి లావాదేవీల సొమ్ము వెనక్కి రావడం లేదు. లావాదేవీ రద్దు చేసుకున్నాం, మా డబ్బులు మాకు ఇవ్వండి సార్ అంటూ తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టర్ దాకా తిరుగుతున్నా దీనిపై ఎవరికీ అవగాహన లేదని చెప్తున్నారట. పైసలు అటే వ్యక్తిని మరి ఓడి తీసుకుంటున్నట్టు ఆ పైసలు మాకు అవగాహన లేదు. తీసుకుంటప్పుడు అవగాహన ఉంటుందా? మరి పోర్టల్లో పైసలు వేసుకుంటప్పుడు అవగాహన ఉంటుంది, ఓకే ఉంటుంది. పైసలు మళ్ళీ తిరిగిస్తప్పుడు ఉండదు అవగాహన. మరి దీని మీద అవగాహన లేకుండా ఎట్లా ఎందుకు తయారు చేస్తారు ఇటువంటి లంగా దానిమంటారు ఈ ప్రతిపాదనలు కానీ ఈ చట్టాలు కానీ ఎందుకు రూపొందిస్తారు? అవగాహన లేదు. ఇప్పుడు ఎవరిని అడగాలో తెలియదు. ఇప్పుడు ఇది ఇక్కడ అక్కడ తహసీల్దార్ని అడగన్నా, లేకపోతే అక్కడ అడిషనల్ కలెక్టర్ని అడగన్నా, కలెక్టర్ని అడగన్నా, ఆర్డీఓని అడగన్నా, ఎవరిని అడగాలో తెలియదు. పైసలు ఓడియాలనేది కూడా తెలియదు. మళ్ళీ ఇప్పుడు మాకు అవగాహన లేదు. మరి ఎందుకు మరిగా అవగాహన లేకుంటే అక్కడ కూర్చొని ఇట్లా చాలామంది మొత్తం వేల కోట్ల రూపాయలు అటే వీక్నాయి. ఎవరి పట్టించుకోవడం లేదు, ఎవరు పట్టించుకోవట్లేరట. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, గిఫ్ట్ డేట్, వారసత్వ బదిలీ, జీపీఏ, భాగ పంపిణీ తదితర సేవలను పొందుతున్న తరుణంలో వాటికి సంబంధించిన స్లాట్ రద్దు చేసుకునే రైతులు చెల్లించిన ఛార్జీ వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలు అలా వెనక్కి ఇస్తున్నారు. ధరణి నుంచి భూభారతి వరకు మాత్రం రద్దు డబ్బు వెనక్కి ఇవ్వడం లేదు. ఈ తరహా చెల్లింపులకు ప్రత్యేక విధానం లేదని, తమకు రాష్ట్ర స్థాయి నుంచి మార్గదర్శకాలు ఇవి లేవని, లేకపోతే మార్గదర్శకాలు రూపొందించుకోవాలరా నాయన. పీకనేక ఎందుకున్నట్టు మరి మంత్రులు అనమాట అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందుకున్నట్టు దీనికి గడి వ్యక్తురా? 2020 నవంబర్ నుంచి ఇప్పటి వరకు 150 కోట్ల రూపాయల డబ్బులు పోగుపడ్డాయి. 2023లో ఓ దఫా సొమ్ము ప్రభుత్వం వెనక్కిచ్చింది. ఆ తర్వాత కలెక్టర్ల పేరుతో పోర్టల్కు సంబంధించిన ప్రత్యేక ఖాతా పద్దు లేక చెల్లింపు సాధ్యం కావడం లేదని గుర్తించినట. దీనికి సంబంధించిన మార్గదర్శకాల కోసం రెవెన్యూ శాఖ దస్త్రాలు సిద్ధం చేసినా తదుపరి కార్యాచరణ ముందుకు వెళ్ళడం లేదు. 2014 నుంచి 16 మధ్యకాలంలో ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ జీవో నెంబర్ అంటే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని మన ఇల్లు కట్టుకుంటే దానికి రెగ్యులరైజేషన్ చేశారు. జీవో నెంబర్ 59 తీసుకొచ్చి దరఖాస్తు చేసుకొని చలానా రూపంలో సొమ్ము చెల్లించారు. వారిలో చివరి దశలో దరఖాస్తు తిరస్కరణకు గురైనటువంటి 3,140 మందికి 63 కోట్ల రూపాయల వరకు వెనక్కి ఇవ్వాల్సి ఉంది. కాకపోతే రూపాయి ఇవ్వలేదు. ఇంకో ఇట్లా మొత్తం ఆగిపోతున్నాయంట. దీనిపైన చూడండి లెక్క. ఇప్పుడు తీసుకుంటప్పుడు ఉంటుంది కానీ మరి ఇచ్చినప్పుడు ఉండదా లెక్క. ఇక ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇవాల్టి నుంచి ఫీజు చెల్లింపులు ప్రారంభమవుతున్నాయట. ఎవరైనా ఫీజు కట్టాలనుకుంటే ఇంటర్ పరీక్షల ఫీజులు ఇవాళ నుంచి స్టార్ట్ అవుతాయి. ఆంగ్లం ప్రాక్టికల్స్కు 100 రూపాయలు అదనం ఫీజు వసూలు చేస్తున్నారట. ఆంగ్లానికి కూడా ప్రాక్టికల్స్ పెడుతున్నారు ఇంగ్లీష్కి. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. 25న ప్రథమ సంవత్సరం, 26న ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించడం. అంటే ఫస్ట్ ఇయర్ ఏమో 25 తారీఖు అంట, సెకండ్ ఇయర్ ఏమో 26 తారీఖు. సబ్జెక్టుల వారీగా పరీక్షలు కాలపట్టికలను ఇంటర్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాత పరీక్షలు నిర్వహిస్తారు. ప్రయోగ పరీక్షలు అంటే ఏంటిది ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో జరుగుతాయి. ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల దాకా ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఆంగ్లంలో ప్రాక్టికల్స్కు 20 మార్కులు ఉంటాయట. ఇది ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు జనవరి 21న ఇది నిర్వహిస్తామని చెప్పి చెప్తున్నారు. ఏదో కానీ ఇంగ్లీష్కి కూడా ప్రాక్టికల్స్ ఉంటాయట. ఇక పెన్షనర్లపై సైబర్ వల చూసుకో. ఈ పెన్షనర్ల మీద కూడా వదులుతారట ఈ దొంగ కొడుకులు. వీళ్ళు ఏం చేసినా పాపం లేదు వీళ్ళకు. ఉట్టిగానే గాలికి పైసలు కథం చేసి పడేస్తారు. పాపం ఏంటంటే పెద్ద మనుషులు వాళ్ళు పెన్షనర్లు ఏమవుతుంది, ఉద్యోగం చేసి 60 ఏళ్ళు అయిన తర్వాత రిటైర్ అయిపోయి ఇక రామకృష్ణ అని చెప్పేసి కాలక్షేపం చేసుకునే టైంలో ఫోన్ చేసి ఇక మీ పింఛను ఒకవేళ ఆగిపోతుందంట, మళ్ళీ ఈ కేవైసీ పంపించండి, ఇది పంపించండి, అది పంపించండి అని చెప్పేసి
ఆ పిన్ పంపిమని ఫోన్ చేస్తారు. ఫోన్ చేసే పెద్ద మనుషులు తెలియక పాపం కావచ్చు, లేకపోతే వచ్చే నెల నుంచి పింఛన్ ఇట్లా ఆగిపోతుందేమో అట్లా అని చెప్పేసి వాళ్ళు ఆ పిన్ నెంబరు ఆ తర్వాత ఏంది ఓటీపీ బీటీపీ అని చెప్పి పాడవుతారు. దాంతో మొత్తం ఊడ్చేస్తున్నాడు పైసలన్నీ. ఇట్లా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కూడా బిన్ను చెప్పొద్దు ఇవన్నీ ఓటీపీలు బీటీపీలు. ఆరోగ్య శాఖలో పనిచేసిన ప్రసాదరావు పదవి విరమణ అనంతరం వచ్చిన దాదాపు 50 లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాలో వేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఒకరోజు పెన్షన్ కార్యాలయం ఉద్యోగి పేరిట ఆయన కాల్ వచ్చిందట, పెన్షన్ కార్యాలయం నుంచి వచ్చినట్టుగా. మీ లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ చేయాలని లేకపోతే తర్వాతి నెల పింఛన్ ఆగిపోతుందని అవతలి వ్యక్తి చెప్పాడు. తన ప్రాథమిక వివరాలు సరిగా చెప్పడంతో పెన్షన్ కార్యాలయం ఉద్యోగిగానే భావించిన ప్రసాదరావు అడిగినట్లుగానే బ్యాంకు ఖాతా వివరాలతో పాటు పిన్ నెంబరు ఓటీపీ చెప్పాడు. తర్వాత కొద్ది రోజులకు అవసరం నిమిత్తం ఇక్కడ డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్ళగా ఖాతాల్లో చిల్లి గొవ్వ కూడా లేదని తెలియడంతో కంగు తిన్నాడు పాపం ఆ పెద్ద మనిషి. అక్కడ నుంచి చేస్తున్నట్టుగా పెన్షన్ ఆఫీస్ నుంచి చేస్తున్నట్టుగా చేస్తారట, ఇటువంటివి చేస్తారట లంగా కొడుకులు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రోజుకో కొత్త మోసానికి తెరదీస్తున్న సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా విశ్రాంత ఉద్యోగులను అంటే రిటైర్ అయినటువంటి ఉద్యోగులు పెన్షన్ పేరుతోటి లక్ష్యంగా చేసుకొని చేస్తున్నట. కాబట్టి విశ్రాంత ఉద్యోగులు ఎవరైతే రిటైర్ అయిన ఉంటారో వారు జాగ్రత్తగా ఉండండి. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. హీటెక్కిన జూబ్లీహిల్స్ ప్రచారం మొత్తం కూడా అన్ని పార్టీలు కూడా ఫుల్ ప్రచారంలో ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం హీటెక్కింది. విజయమే లక్ష్యంగా 3 ప్రధాన పార్టీలు బరిగీసి కొట్లాడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి ఇన్నాళ్ళు మంత్రుల వరకే ప్రచారంలో పాల్గొనగా శుక్రవారం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. వెంగళరావు నగర్, సోమాజిగూడ డివిజన్లలో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో హోరెత్తించారు. జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అటు ఎర్రగడ్డ డివిజన్లో బీజేపీ తరఫున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, షేక్పేట డివిజన్లో బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పోటాపోటీ ప్రచారం నిర్వహించారు. ఇటు ముగ్గురు నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలతో విరుచుకుపడ్డారు. ఈ నెల 11న జూబ్లీహిల్స్లో ఏది ఇవాళ 1 తారీఖు కదా, 11 తారీఖు నాడేమో ఉప ఎన్నికలు ఉంటాయి. 14 తారీఖు నాడు ఏది రిజల్ట్స్ వస్తాయి జూబ్లీహిల్స్కి సంబంధించి. 10 ఏళ్లు దోచుకున్న దొంగలు మళ్ళొస్తున్నారు. ఉప ఎన్నికల్లో వాళ్లకు కర్రగాల్చి వాత పెట్టండి. జూబ్లీహిల్స్ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. సొంత ఆడబిడ్డను అవమానించిన వాళ్ళు మహిళల్ని గౌరవిస్తారా? ఆటో వాలాలను బిల్లా రంగాలు రెచ్చగొడుతున్నారు. ఫ్రీ బస్సు బంద్ చేయాలని కేటీఆర్, హరీష్ రావు చూస్తున్నారు. గంజాయి డ్రగ్స్ను పెంచి పోషించిన వాళ్ళు రౌడీలా? పేదలకు అండగా ఉండేటోళ్ళు రౌడీలా? హైదరాబాద్ అభివృద్ధిని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు. బీఆర్ఎస్తో కుమ్మక్కై మెట్రో మూసీ ప్రాజెక్టుని ఆపుతున్నాడని ఫైర్. జూబ్లీహిల్స్లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించిండు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించిండు. నిన్న మొత్తం మీద ఇప్పుడు విస్తృతంగా పర్యటించి ఎట్టి పరిస్థితుల్లో పార్టీని గెలిపించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, లేదు మళ్ళా కనీసం మనము ఉన్నామని చెప్పుకోవాలని చెప్పేసి అక్కడ బీఆర్ఎస్ పార్టీ, లేదు అక్కడ మోడీ చరిస్మాని చూపించాలని చెప్పేసి ఇక్కడ భారతీయ జనతా పార్టీ మొత్తం మీద చెమటోడుస్తున్నాయి. ఏమైతే చూడాలిగా. రాష్ట్రంలో రౌడీలు ఎవరో ప్రజలకు తెలుసని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గంజాయి డ్రగ్స్ను పెంచి పోషించిన వాళ్ళు రౌడీలా, లేక పేదలకు అండగా ఉంటోళ్ళు రౌడీలా? జూబ్లీహిల్స్ ప్రజలారా మీరే ఒక్కసారి ఆలోచించండి కోరారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పేదలకు అండగా ఉంటున్నారని, ఆయనను ఉప ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి వెంగళరావు నగర్, సోమాజిగూడలో నిర్వహించిన రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లు దోచుకున్న దొంగలు మళ్ళీ ముసుగేసుకొని జూబ్లీహిల్స్కి వస్తున్నారని, వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఓట్ల కోసం వస్తే కర్రుగాల్చి వాత పెట్టాలని చెప్పేసి పిలుపునిచ్చిండు ముఖ్యమంత్రి. వీళ్ళు ఇట్లంటే ఇక్కడ కేటీ రామారావు ఓటుకు 5,000 రూపాయల కన్నా తక్కువ తీసుకోవద్దు. ఎవరి దగ్గర? మీ దగ్గరేనా? ఈ పైసలు బీసలు నేర్పించిందే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ హుజూరాబాద్ ఎన్నికలు ఉన్నాయి కదా, హుజూరాబాద్ ఎన్నికలల్లా స్టార్ట్ చేసిండ్రు. వేల రూపాయలు ఇస్తే పైసలు రాకుంటే ధర్నా చేసే కాడికి తీసుకొచ్చారు. ఎవరంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళే. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండే. మాకు పైసలు రాలేవని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారు. అసలు యాక్చువల్గా చరిత్రలో ఎప్పుడు జరగదేమో అట్లా. అటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా అంటున్నాడు మళ్ళీ 5,000 కంటే తక్కువ ఉంటే తీసుకోవద్దనండి. అంటే మీరు 6,000 10,000 ఇరు, మీరు 10,000 ఇస్తే మీ పని చేస్తారు. 100 తగ్గినా నిలదీయండి కేటీఆర్. కాంగ్రెస్ ఇచ్చే పైసలు తీసుకొని బీఆర్ఎస్కు ఓటేయండి. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే
రాష్ట్రంలోని 4 కోట్ల మందికి మేలు. అగో జూబ్లీ హిల్స్లో గెలిపిస్తే రాష్ట్రంలో 3 కోట్ల మందికి మేలు జరుగుతుందట. ఆ పార్టీకి ఓటేస్తే మళ్ళీ మోసపోక తప్పదని కామెంటు అని చెప్పేసి ఓ వార్త కనిపిస్తూ ఉంది. జూబ్లీ హిల్స్ బైపోల్స్లో కాంగ్రెస్ ప్రలోభాలకు గురి చేస్తుందని, ఓటుకు 5,000 రూపాయలు ఇస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఓటుకు 5,000 కన్నా తక్కువ తీసుకోకండి, 100 తగ్గినా నిలదీయండి, అందులోనూ కమిషన్లు బొక్కుతున్నారా అని అడగండి, కాంగ్రెస్ ఇచ్చే పైసలు తీసుకొని బీఆర్ఎస్ కోటేయండి అని చెప్పేసి అంటారు. మరి బీ దగ్గర తీసుకొని వాళ్ళకి వేసి పాడైతే మళ్ళీ ఎట్లయితుంది కథ? అట్లా జరిగినా జరుగుతుంది చూసుకొని. 10,000 రూపాయలు ఇయ్యారా? రామన్న మస్తున్నాయి పైసలు, 1,600 కోట్లు దాంట్లో ఏది బీఆర్ఎస్ ఖాతాలనే ఉన్నాయి. అఫీషియల్గా తెలిసిన పైసలే 1,600 కోట్లు తీసుకొచ్చి వంచూరి, ఇంటికో 1,00,000 రూపాయలు ఇయ్యి. ఇచ్చినా కానీ వేయొద్దు, చూసుకొని గుర్తుపెట్టుకొని. పైసలు ఇచ్చారు కానీ పైసలు ఇచ్చిన వాళ్ళకి వేసారు, ఆగమవుతుంది కథ. కాంగ్రెస్ను జనం నమ్మట్లే, జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ ప్రభావం లేదు అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నారు. అంతా బీజేపీ ఉన్నట్టుంది. ఈ బీజేపీలో అసలు యాక్చువల్గా నిజంగా కూడా ప్రజల్లో ఆదరణ ఉండే, ప్రజల్లో ఉన్న ఆదరణని వాళ్ళు క్యాచ్ చేసుకోలేకపోతున్నారు. గ్రామానికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, ఊరూరా తిరగాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ప్రజలలోకి వెళ్తే మాస్ పబ్లిక్ని, ఎవరైతే సాదాసీదా జనాన్ని కలిసి వాళ్ళతో పాటు ఉంటే వాళ్ళని మమేకం చేసుకుంటూ ముందుకు వెళ్తే 100% పార్టీ బలోపేతం అవుతుంది. అసలు భారతీయ జనతా పార్టీకి మంచి అవకాశాలు ఉండే, కానీ వాళ్ళే చేదార్చుకుంటారు. మరి ఏందో మరి కథ. ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఒక్క కాల్ చేస్తే సమస్యలు తీర్చేందుకు ముందుంటానని వెల్లడి. కిషన్ రెడ్డి గారు మీ నెంబర్ పెడితే నెంబర్ మేము కూడా పెడతాం. ఈడ పెట్టేసి ఒక కాల్ చేస్తే మరి సమస్యలు తీరుస్తూ అంటారు. కానీ అంతకంటే మంచిదేముంది? నిజంగా అట్లా తెలిస్తే చాలా సంతోషం. ఆ పని చేయండి. నెంబర్ ఏందో చెప్పురు, జరా ఎత్తే నెంబర్ చెప్పురు మళ్ళా. ఎందుకంటే ఎత్తని నెంబరో లేకపోతే ఇంకోరి నెంబరో ఇచ్చేసి పరిచయం చేయకూరి, ఎత్తే నెంబర్ చెప్పండి, చెప్తే పెడతాము. పెట్టేసి నిజంగా ఒక్క కాల్ చేస్తే మరి చేస్తారట, సంతోషం. తెలంగాణకు రావాల్సిన నిధులు అవన్నీ కూడా తీసుకొని రండి. ఎర్రగడ్డలో ఇంటింటి ప్రచారం చేసిన కేంద్ర మంత్రి. బాధితుల ఇళ్లకు వెళ్ళి భరోసా కల్పించి అని చెప్పేసి ఇక్కడ హన్మకొండ వరంగల్కి సంబంధించి అక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎకరాకు 10,000 రూపాయలు, తుఫాన్తో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండు. ఇండ్లు మునిగిన వారికి 15,000 రూపాయలు, మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు. ఇటు గ్రేటర్ వరంగల్లోని నాలాల కబ్జాలు తొలగించాల్సిందే, అధికారుల మధ్య కోఆర్డినేషన్ లేక సమస్యలు పెరుగుతున్నాయి, కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయాలి, ఆఫీసర్లు నిర్లక్ష్యం వేయాల్సిందేనని ఆదేశించిండు. హుస్నాబాద్, గ్రేటర్ వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించిండు. ఏరియల్ సర్వే అంటే మీద గాలిమోటర్ల బాధిత ఇండ్లకు వెళ్ళి భరోసా కల్పించి, హనుమకొండ కేయు 100 ఫీట్ల రోడ్లో అక్కడ కాకతీయ యూనివర్సిటీ పోతుంది కదా, కాజిపేట బ్రిడ్జి దిగిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ పోతే 100 ఫీట్ల రోడ్ ఉంటుంది. అక్కడ నుంచి పోతే కాకతీయ యూనివర్సిటీ వస్తుంది. ఆ రోడ్లో మొత్తం అక్కడ కాలనీలన్నీ మునిగిపోయినాయి, చాలా దారుణంగా పరిస్థితి ఉండే, అటు పోయినట. హనుమకొండ కేయు 100 ఫీట్ల రోడ్లో ఊర చెరువు పొంగి నీట మునిగిన కాలనీలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. బురదలతో నిండినటువంటి సమ్మయ్య నగర్ చుట్టూరా ఉన్న బాధితులను పరామర్శించారు, వారి సమస్యలను విన్నారు, వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఓ మహిళకు చెందినటువంటి గుడిసెలో పప్పులు, ఉప్పులు సహా నిత్యావసర వస్తువులు నీట మునగ్గా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఆమెకు ధైర్యం చెప్పి బాధితురాలకు పూర్తి సాయం అందించాలని కలెక్టర్ స్నేహ శబరీష్కు గ్రేటర్ కమిషనర్ ఆదేశించారు. ఇక మోంతా తుఫాన్ వల్ల నష్టపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక్కడి నుంచి నిధులు 90 కోట్ల రూపాయలతో నిర్మించిన నయీం నగర్ బ్రిడ్జి, నాలా అభివృద్ధి పనులను పరిశీలించారు. భద్రకాళి ఆలయం దగ్గరలోని కాపువాడ, రంగంపేట, పోతన నగర్ ముంపు కాలనీలకు వెళ్లారు. కాలనీ వాసులు చెప్పిన సమస్యలు, కావాల్సిన సౌకర్యాలు ఏంటో అడిగి తెలుసుకున్నారు. ఇండ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించేలా చూడాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చెప్పిండు. మంత్రిగా అజారుద్దీన్ ఇక రాజ్భవన్లో ప్రమాణం చేయించిన గవర్నర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, పీసీసీ చీఫ్. నాపై కేసులు రుజువైనట్లు కిషన్ రెడ్డి నిరూపించగలరా అని చెప్పేసి అజారుద్దీన్ అడుగుతా ఉన్నాడు. ఏ శాఖ ఇచ్చినా బాధ్యతతో పనిచేస్తానని వెల్లడి. మైనార్టీలకు మంత్రి పదవి ఇస్తే తప్పేంటి అని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి అంటా ఉన్నాడు. ఇక సిఎస్లు విచారణకు రావాలి. దేనికోసం అంటే కుక్కల గురించట. వీధి కుక్కలకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారు, ఏం కథ, వాటి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేపిస్తున్నారా లేదా,
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తే మంచిగా ఉంటుంది, లేకపోతే కుక్కలు బాగా పెరిగిపోతున్నాయి అట. ఎప్పుడు అదే పని మీద ఉండేటతోటి మొత్తం అదే పని లేదా పాడలేదా వీధి కుక్కలకు. దీంతో మొత్తం కుక్కలు ఏది జనాభా పెరుగుతుందట, కుక్కల జనాభా. దాంతో అంటే ఇంక అంతో ఇంతో ఇంకా తెలంగాణ వాళ్ళు సమర్పించిరట లెక్కలు ఇచ్చిరట. మా దగ్గర ఇన్ని కుక్కలు ఉన్నాయి, ఈ కుక్కలకు ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసినాం, మేము అవి కట్ చేసేసి మొత్తం మీద పిల్లలు కాకుండా చేస్తున్నాం అని చెప్పిరట కొన్ని కుక్కలకు. కానీ వేరే కొన్ని రాష్ట్రాల్లో చెప్పలేదంటే వాళ్ళందరూ సిఎస్లు రండి, మీరు చీఫ్ సెక్రటరీ ఉంటారు కదా రాష్ట్రంలో, రండి మీరే రండి, డైరెక్ట్ ఆధార్ గారు బాబు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వీధి కుక్కల విషయంలో తీసుకున్న చర్యలపై అఫిడవిట్లు దాఖలు చేయాలని, గతంలో తామిచ్చిన ఆదేశాలను అధికారులు పట్టించుకోలేదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే విచారణకు బెంగాల్, తెలంగాణ మినహా ఈ 2 రాష్ట్రాలు ఏమో ఆల్రెడీ సమర్పించినాయి అనమాట. మినహా అన్ని రాష్ట్రాల సీఎస్లు కోర్టుకు హాజరు కావాల్సిందని చెప్పేసి తేల్చి చెప్పింది. మంచి పని చేసింది, రజా భయాన్ చెప్పిందట. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లకు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17 వరకు, సెకండ్ ఇయర్ స్టూడెంట్లకి ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు ఉంటాయి. ఉద్యోగుల బకాయిలు 712 కోట్ల రూపాయలు విడుదల చేసిరట. ఎవరికి? ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకు ఏది బెనిఫిట్ తీయాలి కదా, అటువంటి బెనిఫిట్స్ కూడా చాలామంది ఆగిపోయినాయి. పాపం బాధపడుతున్నారు చాలామంది, పింఛన్లు ఆగిపోయినాయి, రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కొంచెం ఊరట ఇచ్చిందట ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. పంచాయతీరాజ్, R&B శాఖలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను కూడా కలుపుకొని శుక్రవారం ఒకే రోజు 1032 కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ రిలీజ్ చేసిందట. పత్తి రైతు పరేషాన్. తేమ కారణంగా ఆగిన కొనుగోళ్లు. 12 జిల్లాల్లో కొనేందుకు CCI నిరాకరించింది. మోంతా తుఫాన్తో తడిసిన పంట నిల్వ చేసే పరిస్థితులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక ప్రైవేటు వ్యాపారులకు అగ్గువకే అమ్ముకుంటున్నారు. కేంద్రానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాసినా స్పందిస్తలేరట. దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రేమ్ సాగర్ రావును నియమించింది ప్రభుత్వం. 2 ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదాలో పదవులంట. ఎందుకంటే వీళ్ళు మంత్రులు కావాలని చెప్పేసి కొట్లాడారు వీళ్ళు. ఇక్కడ సుదర్శన్ రెడ్డి కానీ, తర్వాత అక్కడ ప్రేమ్ సాగర్ రావు కానీ, వాళ్ళిద్దరు మాకు మంత్రి పదవులు కావాలని కొట్లాడారు. ఇంకొంతమంది కూడా కొట్లాడుతారు. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి, తర్వాత ఇక్కడ ఎవరు మన మీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, కొంతమంది నడుస్తున్నది. మరి ఏం చేస్తారో చూడాలి. ఇంకా 2 మంత్రి పదవులు బాకీ ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. కటారి దంపతుల హత్య కేసులో 5గురికి మరణశిక్ష. చిత్తూరు జిల్లా సెషన్ కోర్టు తీర్పు చెప్పింది. 2015 నవంబర్ 17న ఘటన జరిగింది. ఆఫీసులోకి చొరబడి కత్తులతో పొడిచి మాజీ మేయర్ దంపతులను చంపేసిండ్రు. దోషి చింటూకు మరణశిక్ష, 70 లక్షల రూపాయలు జరిమానా విధించిండ్రు. వీళ్ళ అల్లుడైతారట వాడు. వీడు చింటో పంటో. వాడు ఏం చేసిండు, వీళ్ళ ఆస్తుల తగాదులో వచ్చినాయంట. వస్తే అక్కడ అత్తను మామని దంపి పడేసిండు. మీరు మేనల్లుడో లేకపోతే పిల్లనిచ్చిన అల్లుడో కానీ, వాడు ఇంకా 4గురిని తీసుకొని పోయి 5గురు కలిసి అప్పటికప్పుడే పొడిచి చంపేసారు ఇద్దరిని. ఆమె స్పాట్లోనే చచ్చిపోయింది. హాస్పిటల్కి పోయినాక ఈ కటారి మోహన్ చనిపోయిండు. ఇద్దరు చనిపోయారు పాపం. మేయర్ ఉండే ఇక్కడ ఏపీకి సంబంధించి. ఇక పటేల్ అంబేద్కర్ను కాంగ్రెస్ అవమానించింది, రాజకీయంగా అనగదొక్కాలని చూసింది అని చెప్పేసి ప్రధాని మోడీ అంటున్నాడు. కాశ్మీర్ మొత్తాన్ని ఇండియాలో కలపాలని పటేల్ చెప్తే నెహ్రూ వినలే. కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయం కారణంగానే కాశ్మీర్ ముక్కలైంది. పటేల్ కలను సాకారం చేసినాం, కాశ్మీర్ సమస్యను పరిష్కరించినాం, ఇండియా వైపు ఎవరు కన్నెత్తి చూసినా వదలం, ఇంట్లో చొరబడి దాడి చేస్తామని వార్నింగ్. గుజరాత్లో సర్దార్ పటేల్ 150వ జయంతి వేడుకల్లో నిన్న ప్రధాని మోడీ మాట్లాడిండు. RSSను నిషేధించాలి, ఇది నా పర్సనల్ ఒపీనియన్ అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే అంటుండే, AICC అధ్యక్షుడు. దేశంలో బీజేపీ సంఘ్ వల్లే శాంతి భద్రతల సమస్యలు. మహాత్ముడి హత్య తర్వాత RSSను బ్యాన్ చేయాలని పటేల్ లేఖ రాశారు. పటేల్ నెహ్రూ మధ్య సంబంధాలు సరిగా లేవంటూ చరిత్రను మోదీ వక్రీకరిస్తున్నారు, పటేల్ వారసత్వాన్ని అవమానిస్తున్నారని ఫైర్ అయ్యిండు మల్లికార్జున ఖర్గే. వల్లభాయ్ పటేల్, ఇందిరాగాంధీ గొప్ప నేతలు, వారిద్దరూ దేశ ఐక్యతకు కృషి చేశారని చెప్పేసి మాట్లాడిండు. ఇక హైరైజర్ బిల్డింగ్లకు హైదరాబాద్ అడ్డాగా మారిందంట. హైరైజర్ అంటే ఏంటిది?
30 అంతస్తులు, 40 అంతస్తులు, 50 అంతస్తులు, 60 అంతస్తులు, 63 అంతస్తులు. ఇప్పుడు చూడరు 63, 70 అంతస్తులు, ఇట్లా 70 అంతస్తులు. అరే 5 అంతస్తులు, 6 అంతస్తులు అంటేనే పేదగా కనిపిస్తుంది మనకు ఊర్లలో. ఇక సిటీల్లో అయితే ఒక 10-15 అంతస్తుల దాకా, ఇట్లా 20 అంతస్తుల దాకా ఇట్లా కనిపిస్తుంటుంది. ఈ హై రైజుడు అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏది ఉంటుంది కదా, గచ్చిబౌలి, తర్వాత అక్కడ ఏది కోకాపేట, ఇటువంటివి ఉంటాయి కదా, తెల్లాపూరు, ఇటువంటి చోట్ల హై రైజుడు పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు. వాటికి ఓకే వేపేసిరట, సంతకాలు పెట్టి ఓకే వేపేసారు. ఎందుకంటే మరి పైసలు అంతా లేకపోతే ఏమవుతుందో తెలియదు. ఈ హై రైజుడు బిల్డింగులు కూడా ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి కదా, అవి కూడా నాలల పక్కకు, తర్వాత బఫర్ జోన్లో, ఎఫ్టీఎల్లో ఇవన్నీ కూడా ఉన్నాయట. మరి అవిటిని కూడా కొలగొట్టాలని చెప్పేసి పబ్లిక్ అడుగుతున్నారు. అక్రమంగా కట్టిన ఏవైతే ఉంటే వాటిని కొలగొట్టాలని. ఎందుకనంటే మరి పేదవాడిల్లు ధన్మని వచ్చేసి ఇట్లా అంటావు కదా, మరి అట్లా అన్నప్పుడు వాణి ఎందుకు ఆపుతున్నావు అని చెప్పేసి అడుగుతున్నారు పబ్లిక్. దీనికి కూడా మరి సరైనటువంటి క్వశ్చనే అది కూడా. 9 నెలల్లోనే 77 భవనాలకు అనుమతి ఇచ్చిందంట హెచ్ఎండిఏ. కోకాపేటలో G+ అంటే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 56 అంతస్తులు, అంటే 57 అంతస్తులు అన్నట్టు. ఇక తర్వాత G+ 63 అంతస్తులకు పర్మిషన్లు ఇచ్చేసిండ్రు. గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ తర్వాత 63 అంతస్తులు, 63 అంటే 64 అంతస్తులు అన్నట్టు మొత్తం టోటల్. ఇక బండ్లగూడ జాగీర్లో G+47, G+30 అంతస్తులు. ఇక మరిన్ని ప్రాంతాల్లో భారీ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి పడేసిర్రు. హెచ్ఎండిఏ ఓకే వేసి పడేస్తుందట. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ప్రభుత్వ సలహాదారులుగా పి సుదర్శన్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా ప్రేమ్ సాగర్ రావు, ఇద్దరికీ క్యాబినెట్ హోదా కల్పిస్తూ నియామకం. క్యాబినెట్ ప్రత్యేక ఆహ్వానితుడిగా సుదర్శన్ రెడ్డికి అవకాశం కల్పించారట. మంత్రి స్థాయిలో సౌకర్యాలు కూడా ఇస్తున్నారట. ఎందుకంటే మంత్రి పదవి వేయలేకపోయారు కాబట్టి సౌకర్యాలు ఇస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి హామీ ఇచ్చేసిండు. ఇటు ఉమ్మడి నిజామాబాద్కు ఇక ప్రాతినిధ్యం లేనట్లే, ఎందుకంటే ఆయనకు సలహాదారికి ఇచ్చారు కాబట్టి ఇక అవకాశం లేదని చెప్పేసి అంటున్నారు. క్యాబినెట్లో ఖాళీగా ఉన్న మరో 2 బెర్తులు, ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. 16 అయినాయి, ఇప్పుడు 16 ఫుల్ అయినాయి. 15 ఉండే, ఇప్పుడు అజారుద్దీన్ రావడంతో 16 అయినాయి. ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అవి ఎవరికి ఇస్తారనేటువంటిది ఇప్పుడు చర్చ. అభివృద్ధిని గెలిపించాలి. కంటోన్మెంట్లో 4,000 కోట్ల రూపాయలతో పనులు చేపట్టాం. జూబ్లీహిల్స్లో గెలిపిస్తే అదే తరహాలో అభివృద్ధి చేస్తాం. పీజీఆర్ మరణిస్తే ఆ కుటుంబంపై పోటీ పెట్టారు. దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ఏ. వారి మోసంతో ఇల్లిల్లి తిరుగుతున్న సొంత చెల్లెలు. కార్పెట్ బాంబింగ్ చేయడానికి బీజేపీ జాగీరా. అమీర్పేట్లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టే బాధ్యత నాది. అజార్ ఓడినా మాట ప్రకారం మంత్రిని చేశా అని చెప్పేసి జూబ్లీహిల్స్లో రోడ్డు షోలో మాట్లాడిండు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నవీన్ యాదవ్ ఆకురౌడి, అలాంటి వ్యక్తిని గెలిపిస్తే అందరినీ బెదిరిస్తాడు, ప్రజలు అప్రమత్తంగా ఓటేయాలని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. 8 వారాల సమయం ఇవ్వండి. 4 ఎమ్మెల్యే విచారణ పూర్తయింది. మరో 4 విచారణ చివరి దశకు చేరింది. మిగిలిన 2 ఎమ్మెల్యేల ప్రక్రియ ప్రారంభమైంది. స్పీకర్ల కాన్ఫరెన్సు విదేశీ పర్యటనతో ఆలస్యమైందని చెప్పేసి వరద సహాయక చర్యలు పనుల్లో ఎమ్మెల్యేలు బిజీగా ఉన్నారంట. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుల విచారణకు సుప్రీంను మరింత గడువు కోరిందంట స్పీకర్ కార్యాలయం. 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు కదా, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి జంప్ అయినరు. జంప్ అయినామా అంటే లేదు మేము కప్పుకున్నది జాతీయ జెండా కానీ అది కాంగ్రెస్ పార్టీ కండవ కాదని చెప్పారు. 4 మాట్లాడారు. ఇంకా 4 నడుస్తుందంట. ఇంకిద్దరు ఉన్నారు. ఇంకిద్దరు అంటే ఇప్పుడు దానం నాగేందర్, తర్వాత ఇటు కడియం శ్రీహరి. వాళ్ళిద్దరు కొంచెం చెప్పలేని పరిస్థితులు. ఎందుకంటే దానం నాగేందర్ ఏమో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిండు. తర్వాత ఇక్కడ కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఉన్నటువంటి కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య కోసం కాంగ్రెస్ పార్టీ ఎంపీగా టికెట్ ఇస్తే కడియం కావ్య కోసం ప్రచారం చేసిండు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఎవరు? కడియం శ్రీహరి. దీంతో వాళ్ళిద్దరిది కొంచెం క్లిష్టంగానే ఉంది పరిస్థితి. కాకపోతే అంటే 4 పూర్తి అయిందంట. 4 ఏం చెప్పినట్టే ఏం పోలేమేమో, మేము బీఆర్ఎస్లో ఉన్నాం, కాకపోతే ఎవరు కాకతో టచ్లు లేవని చెప్పిరట. ఎందుకని ఎందుకు పోయారు మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎందుకు పోయారు, కండువ ఎందుకు కప్పుకున్నారంటే లేదు మేము అభివృద్ధి చేసుకుంటానికి, మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటానికి పోయినామని చెప్పిరట. అట్లా నడుస్తూ ఉంది. 4 అయిపోయినాయి, ఇంకా 4 ఉన్నది. ఇంకా కొంచెం పెండింగ్ పెట్టి వాళ్ళు పనులలో ఉన్నారు అని చెప్పేసి సుప్రీంకోర్టుకి చెప్పిందంట ఇక్కడ ఎవరు స్పీకర్ కార్యాలయం. మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం. రాజ్భవన్లో ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం వీళ్ళందరూ కూడా హాజరైనరు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకే
డిసెంబరు లేదా జనవరిలో ముహూర్తం. పలువురి శాఖల్లోనూ భారీ మార్పులు ఉండే అవకాశం ఉందట. కొత్త మంత్రులకు మాత్రం మినహాయింపు. 5గురి తీరుపై అధిష్టానం పెదవిరుపు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అయితే మళ్ళొక్కసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందంట. ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి మంత్రి పదవులు ఏవైతే ఉంటాయో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందంట. కొంతమంది మంత్రి పదవుల నుంచి తీసేసే అవకాశం, కొంతమందికి కొత్త పదవులు కొత్త వారికి అవకాశం ఇచ్చే అవకాశం ఉందంట. ఎప్పుడు డిసెంబర్ లేకపోతే జనవరిలో ఇటువంటి అవకాశాలు ఉండొచ్చని క్వశ్చన్ మార్క్తో రాసింది, గ్యారంటీ కాదనమాట. చూడాలి. ఇక మేయర్ దంపతుల హత్య కేసులో 5గురికి ఉరిశిక్ష. ఏపీలోని చిత్తూరు కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మే నెలడే ప్రధాన హంతకుడట. చూసుకో, ఆర్థికంగా అత్తామామ సహకరించడం లేదని మరో 4గురితో కలిసి హత్య చేసిండు. ఘటనా స్థలిలోనే అనురాధ మృత్యువాత. చికిత్స అందుతూ కటారి మోహన్ మృతి. 10 ఏళ్లు కొనసాగిన విచారణ. 10 ఏళ్ళ 2015లో జరిగితే 25 దాకా వచ్చింది. నాగారం భూముల వివాదం ఐఏఎస్ ఐపీఎస్లకు ఊరట. చూసుకో, ఇక నాగారం అని ఇక్కడ ఎట్లా అని చెప్పేసి అంటే ఏది మహేశ్వరం నియోజకవర్గమా? మహేశ్వరం నియోజకవర్గం నాగారంలో ఏమైంది? లాస్ట్కి వస్తే రంగారెడ్డి జిల్లా లాస్ట్కి వస్తే ఏది ఇవి భూదాన భూములు అని చెప్పేసి చెప్పిండ్రు సింగిల్ బెంచ్. ఇప్పుడేమైంది? మళ్ళా ద్విసభ్య ధర్మాసనం ఇంకో ధర్మాసనం వచ్చేసి లేదు పిటిషనరే ఒప్పుకుంటలేడు, పిటిషనరే ఓకే అంటున్నాడు, ఈ భూదాన భూములు కావని చెప్పేసి అంటున్నాడు, కాబట్టి ఇవి ఓకే వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పేసిందట. నాగారం భూముల వివాదం ఐఏఎస్ ఐపీఎస్లకు ఊరట. నిషేధిత జాబితా నుంచి సర్వే నెంబర్లు 194, 195 తొలగించేసిరు. అవి పట్టా భూములేనని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ ఎందుకు చెప్పాడు మరి? కలెక్టర్ కూడా ఐఏఎస్ఏ కదా, ఆటోమేటిక్గా సపోర్ట్ చేస్తారు. పిటిషనర్ కూడా భూదాన్ భూములు కాదన్నారు. పిటిషనర్ కూడా అన్నట, ఎందుకంటే ఆమ్యామేళ పుట్టినాయేమో మరి. విచారణ సందర్భంగా హైకోర్టు డివిజన్ బెంచ్ వ్యాఖ్యలు. సింగిల్ జడ్జి ఆదేశాలు కొట్టివేత. సర్వే నెంబర్ 181, 182లపై ఆదేశాలు యథాతథంగా ఉంటాయట. నిషేధిత భూముల జాబితా రెడీ చేసిందట. మరోవైపు నాగారం భూముల విషయంలో ఐఏఎస్ ఐపీఎస్లకు హైకోర్టు డివిజన్ బెంచ్లో ఊరట లభించింది. ఇటు ఐఏఎస్ ఐపీఎస్ల భూములు ఉన్న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం సర్వే నెంబర్లు 194, 195ను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని పేర్కొంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. సర్వే నెంబర్ 194, 195లోని భూములు పట్టా భూములేనని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారని జిల్లా కలెక్టర్ ఆటోమేటిక్ ఇచ్చింది కాబట్టి ఓకే అన్నదట. చూసుకోయిగా నిషేధిత భూముల జాబితా రెడీ. గ్రామాల వారీగా 22A జాబితా సిద్ధం చేసిరట. రాష్ట్రంలోని 10,953 రెవెన్యూ గ్రామాలకు 10,510 గ్రామాల వివరాలు అందుబాటులో ఉన్నాయంట. మరో 2 రోజుల్లో 100% జాబితా సబ్ రిజిస్ట్రార్లకు పంపిన జిల్లా కలెక్టర్లు కొన్ని జిల్లాల్లో జాప్యంపై రెవెన్యూ శాఖ కార్యదర్శి ఆగ్రహం వ్యక్తం చేసిరట. రిజిస్ట్రేషన్ శాఖ CCLA ఇచ్చిన ఫార్మాట్లు వేరువేరుగా ఉన్నందునే జాప్యం అని చెప్పేసి కలెక్టర్లు చెప్తున్నారట. ఎందుకు లేట్ అయిందంటే తారవ ధాన్యం కొనుగోలు. తారవ ధాన్యం పాపం మొత్తం లీల 150 క్వింటాల ధాన్యం మొత్తం కూడా ఏది అందులో డ్రైనేజీలో కొట్టుకుపోతుంటే పాపం ఏడుస్తున్నది లబో దిబ్బో అని. 50,000 రూపాయలు ఇచ్చిందట కేంద్ర మంత్రి బండి సంజయ్. తర్వాత మరి కొన్నారని అంటున్నారు కానీ మరి ఏముంట్లో ఉన్నాయా పోయినా తెలియదు కదా. వరదలో నష్టపోయిన హుస్నాబాద్ మహిళా రైతు ఖాతాలో డబ్బులు జమైనాయి. బండి సంజయ్ 50,000 రూపాయలు ఇచ్చినట. నాలాల కబ్జాను ఉపేక్షించొద్దు, చెరువుల ఆక్రమణను తొలగించాల్సిందే, ఎంతటి వారినైనా వదిలిపెట్టొద్దు. వరంగల్ సమ్మయ్య నగర్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి వీళ్ళందరూ కూడా కలిసి పర్యటించారు. మరో 10 ఏళ్ల రక్షణ బంధం. భారత్ అమెరికా కీలక ఒప్పందాలు చేసుకుని మన రక్షణ భాగస్వామ్యంతో కొత్త యుగం. స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్కు ఈ ఒప్పందం కీలకమని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ అంటుండు. ఇక H1B దుర్వినియోగం. ఎక్స్లో అమెరికా కార్మిక శాఖ యాడ్ ఇచ్చిందంట. భారతీయులే అధికంగా లబ్ధి పొందుతారని చెప్పేసి అక్కసుకు వెళ్ళగక్కిండు వాడు. అమ్మో నకిలీ బొమ్మనట. ఈ బొమ్మలు కూడా నకిలీ వస్తున్నాయా? ఆందోళన కలిగిస్తున్న ఆధారిత డీప్ ఫేక్ వీడియోలు, చిత్రాలు. పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్న వికృత మాస్కులు. ఏఐతో ముప్పే అని చెప్పేసి నిపుణులు అంటున్నారు. చెక్ పెట్టేందుకు సర్కారు చర్యలు. IT రూల్స్ 2021కు పలు సవరణలు ప్రతిపాదిస్తూ ముసాయిదా కూడా రెడీ చేసిరట. భయపడొద్దు, పోలీసులు ఉన్నారు. డీప్ ఫేక్ బాధితులకు చిరంజీవి భరోసా ఇచ్చిండు. ఆయన కూడా డీప్ ఫేక్ తోటి మాట్లాడినట్టుగా ఎప్పుడు ఎవరైనా తిట్టాలనుకో
తిట్టాలనుకుంటే ఈయనతో తిట్టిపిస్తారు. ప్రముఖుల ఫోటోలని వీడియోలను మొత్తం కూడా మార్ఫింగ్ చేసి తిట్టనట్టుగా తర్వాత అననట్టుగా ఇట్లన్నీ కూడా డీఫేకులు చేస్తున్నారట. చిరంజీవి నిన్న ఎవరు హైదరాబాద్ సిపికి కంప్లైంట్ చేసిండు. గుర్తుందా 2023లో హీరోయిన్ రష్మిక మందన ఒక లిఫ్ట్లో ఎక్కుతున్నటువంటి వీడియో ఒకటి వైరల్ అయింది. చాలామంది ఆ వీడియోలో కనిపిస్తున్నది నిజంగా రష్మికయేనని నమ్మారు. కానీ తీరా చూస్తే అది డీప్ ఫేక్ అని వీడియో అని తేలింది. దాన్ని ఏఐతో తయారు చేశారని తేలింది. మన దేశంలో ఒక సెలబ్రిటీ డీప్ ఫేక్ వీడియో అంతటా వైరల్గా అవ్వడం అదే తొలిసారి కాబట్టి చాలామందికి గుర్తుండిపోయింది. ఆ తర్వాత కాలంలో ఎంతోమంది సెలబ్రిటీల వీడియోలు కూడా ఇట్లా చేసిండ్రు. అటువంటి ఏకురు నాయన అంటే చేస్తూ ఉంటారట. దీనికి సంబంధించి కంప్లైంట్ చేసిండు. దానిపైన ఇంకా గట్టి చర్యలు తీసుకోవాలని అంటున్నారు. అక్రమాలపై ఫిర్యాదు ఇవ్వబోతే దాడి, గిరిజన సహకార సంస్థలో ఘటన. ఇక జిఎం సీతారాం నాయక్ సమక్షంలోనే అవినీతి రుజువు చేసే పత్రాల్ని లాక్కున్నారని ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడి ఆరోపణ. ఇక జిఎంపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. మంత్రి అడ్లూరికి ఫిర్యాదు చేసిన బాధితుడంట. ఇక ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు ఉంటాయి. సిపిఎం రాష్ట్ర నేత సామినేని దారుణ హత్య, కత్తితో పొడిచి చంపిన గుర్తు తెలియని వ్యక్తి. ఖమ్మం జిల్లా పాతర్లపాడు గ్రామంలోని రామారావు ఇంటి వద్దే ఘటన జరిగిందట. రాజకీయ కారణాల, ఆస్తి, కుటుంబ తగాదాల పోలీసుల విచారణ జరుగుతూ ఉంది. హత్యను తీవ్రంగా ఖండించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హంతకులను పట్టుకోవాలని చెప్పేసి ఆదేశించిండు. సిపిఎం నాయకులు చంపేసిరట. మరి ఎందుకో కథ అది ఏందో. ఇది ఆంధ్రజ్యోతిలో ఉండేటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ దినపత్రిక చూద్దాం. నిన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తీర్మాన్ మల్లన్న పర్యటన కొనసాగింది. 2028 ఎలక్షన్లలో సత్తా చూపిద్దాం, బీసీ వర్గాల చైతన్యం అమోఘం, బీసీల స్వావలంబన సాధికారత పోరాటానికి సమయం సన్నద్ధమైంది, బీసీలది వాటా కొట్లాట, టీఆర్పీ స్థాపనతో సబ్బండ బీసీలకు మరింత ధైర్యం వచ్చింది. టీఆర్పీ చీఫ్ తీర్మాన్ మల్లన్న నిన్న ఉమ్మడి పాలమూరు జిల్లాలో మల్లన్న పర్యటన. రాజ్పూర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగం. పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిండు. ఇక జూరాల ప్రాజెక్టును కూడా నిన్న సందర్శించిండు తీర్మాన్ మల్లన్న అండ్ టీం. బీసీ వర్గాల్లో గతంలో ఎన్నడూ లేనంత చైతన్యం వచ్చిందని, ఆ చైతన్యాన్ని కూడగట్టుకుని 2028 శాసనసభ ఎన్నికల్లో బీసీలు సత్తా ఏంటో చూపిస్తామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న అన్నారు. శుక్రవారం మల్లన్న ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించారు. తొలుత జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రానికి వెళ్లిన మల్లన్నకు బీసీ ఐక్యవేదిక, బీసీ సంఘాల నాయకుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మల్లన్న. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బీసీలో మునుపెన్నడూ లేనంత చైతన్యం పెరిగిందన్నారు. అన్నింటా తమ వాటా ఏంటని సబ్బండ బీసీ కులాలు ప్రశ్నిస్తున్నాయన్నారు. బీసీలో వచ్చిన చైతన్యం చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపన తర్వాత బీసీల్లో ధైర్యం మరింతగా పెరిగిందన్నారు. బీసీలు ప్రభుత్వ ఉద్యోగులు, సంక్షేమ ఫలాలు, రాజకీయ పదవులు, హక్కులకై ప్రశ్నిస్తున్నారన్నారు. బీసీల రాజ్య స్థాపన అనేది ఎంతో దూరంలో లేదన్నారు. అయితే బీసీలో వచ్చినటువంటి చైతన్యంతో 2028 ఎలక్షన్లో బీసీల ప్రభుత్వ ఏర్పాటు ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సూదగాని హరిశంకర్ గౌడ్, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నరసయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంఖ్యం సూర్యారావు, ఉపాధ్యక్షుడు ఎల్లబోయిన ఓదేలి యాదవ్, రాష్ట్ర కార్యదర్శులు శివావీర్ రెడ్డి, ఇక కొమ్ము ప్రవీణ్ రాజ్, టీఆర్పీ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు జైపాల్ రెడ్డి, ఇటు ప్రధాన కార్యదర్శి రవిముదిరాజ్, రాష్ట్ర నాయకులు తిరుమని నాగరాజ్ గౌడ్, బొడ్డుపల్లి చంద్రశేఖర్, బి లింగం యాదవ్, నాయకులు శ్రీశైలం తదితరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులతో ముఖాముఖి కూడా నిర్వహించారు. ఇక రాజపూర్ మండల కేంద్రంలో కార్యక్రమం ముగిసిన తర్వాత మల్లన్న మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలున్నా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుల దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. టీఆర్పీ నేతలు ఎల్లవేళలా వారికి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. విద్యార్థుల సమస్యలు, హాస్టల్స్లో ఇబ్బందులు, వర్సిటీ నిర్వాహకులు ఇతరత్రా ఏ రకమైనటువంటి ఇబ్బందులున్నా స్టూడెంట్స్కు అండగా ఉండాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థానిక నేతలకు సూచించారు. విశ్వవిద్యాలయంలో ఓ బీసీ సదస్సు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు.
తద్వారా బీసీ సమస్యలు పరిష్కారాలు హక్కులు సాధికారతపై విద్యార్థులకు మరింత అవగాహన పెరుగుతుందన్నారు. విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం పూర్తయిన తర్వాత మల్లన్న గండేడి మండలంలో సరదాగా కాసేపు ఆటో నడిపి అందరినీ అబ్బురపరిచారు. ఆ తర్వాత కురుమూర్తి ఆలయాన్ని దర్శించుకొని జూరాల ప్రాజెక్టును కూడా సందర్శించిండు తీన్మార్ మల్లన్న. మొత్తం కూడా నాయకులందరూ కూడా అక్కడికి వచ్చేసిండ్రు, పాల్గొన్నారు కార్యక్రమంలో. మంచి ఆదరణ లభించింది అక్కడ. ఇక టీఆర్పీలోకి చేరికల జోరు. సిరిసిల్ల జిల్లా నుంచి భారీగా జైనింగ్స్ అయిన నిన్న. ఇక క్యూనస్ వేదికగా జిల్లా కన్వీనర్ బుర్రా మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో చేరికలు. ఇక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తీన్మార్ మల్లన్న పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి పెట్టాలని ఆదేశాలు. ఇటు త్వరలోనే నేరెళ్లలో టీఆర్పీ భారీ బహిరంగ సభ పెడతామని చెప్పేసి టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు బుర్రా మల్లేశం గౌడ్ నిన్న హామీ ఇచ్చిండు, ప్రకటించిండు నిన్న. తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతోంది. శుక్రవారం సిరిసిల్ల జిల్లా నుంచి ఆ జిల్లా అధ్యక్షుడు బుర్రా మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో 30 మంది కార్యకర్తలు హైదరాబాద్ క్యూనూస్ కార్యాలయం వేదికగా తీన్మార్ మల్లన్న సమక్షంలో టీఆర్పీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ మల్లన్న కండువా కప్పి టీఆర్పీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంస్థాగత బలోపేతం కోసం శక్తివంతన లేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ఆత్మగౌరవం హక్కుల సాధికారత లక్ష్యంగా టీఆర్పీ ఆవిర్భవించిందన్నారు. అందువల్ల పార్టీ ఆకాంక్ష ఆశయాల సాధన కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. 2028 వరకు తెలంగాణలో బీసీ రాజ్యాధికారాన్ని తేవడమే టీఆర్పీ ప్రధాన లక్ష్యమన్నారు. జిల్లా అధ్యక్షులు బుర్రా మల్లేశం గౌడ్ మాట్లాడుతూ సిరిసిల్లలో పార్టీ బలాన్ని పెంచేందుకు గ్రామ మండల జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. త్వరలో నేరెళ్లలో 1000 మందితో టీఆర్పీ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. టీఆర్పీలో కొత్తగా జాయినింగ్ అయినటువంటి వారితో సిరిసిల్లలో పార్టీకి కొత్త ఊపు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ కొంపెల్లి ప్రశాంత్, నంది నరేష్, మార్కాండేయ, అటు సబ్బని భాస్కర్, వంజరి మధు, సోమన్న, రమేష్, ప్రసాద్ తదితరులందరూ కూడా చాలామంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. ఇక్కడ దానికి సంబంధించినటువంటి చిత్రాలు కూడా ఉన్నట్టున్నాయి, ఉన్నాయి కింద. నిన్నటి కార్యక్రమానికి సంబంధించి నిన్న మహబూబ్నగర్ జిల్లా పర్యటన, తర్వాత ఈ వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు. కురుమూర్తి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నాడు అక్కడ కురుమూర్తిని. ఎందుకంటే బాగా భారీగా వస్తారు, తరలి వస్తారు. ఇప్పుడు అవి జరుగుతున్నట్టున్నాయి బ్రహ్మోత్సవాలు. మొత్తం నిన్న అక్కడికి వెళ్ళిండ్రు, పూజలు కథాకమావేశం అంతా కూడా జరిగింది అక్కడ. ఆలయంలో ఇదేమో ఇక్కడ పాలమూరు యూనివర్సిటీ ఉంది కదా, పాలమూరు విశ్వవిద్యాలయంలో మొత్తం విద్యార్థులతోటి మాట్లాడండి తీన్మార్ మల్లన్న. పార్టీ నాయకులందరూ కూడా కలిసిపోయినారు అక్కడికి. అన్ని పరిశీలించిండ్రు. రైట్. ఇండియా అమెరికా రక్షణ ఒప్పందం, రక్షణ భాగస్వామ్యం బలోపేతానికి దోహదం. రాజ్నాథ్ సింగ్ తర్వాత అమెరికా రక్షణ కార్యదర్శి ప్రకటన. 10 ఏళ్ల డిఫెన్స్ ఫ్రేమ్వర్క్పై సంతకాలు చేశారు. ఇటు రౌడీలకు భయపడాల్సిన పని లేదు, జూబ్లీహిల్స్లో గెలిచేది సునీతమ్మే, కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవడం ఖాయం, నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులు మాకే ఉన్నాయి, రాష్ట్రంలో మళ్ళీ వచ్చేది కేసీఆర్ సర్కార్ అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నాడు. ఇక గుండు సుధారానికి భంగపాటు, ముఖ్యమంత్రి పర్యటనకు ముందు చేదు అనుభవం, వరంగల్ మేయర్పై సమ్మయ్య నగర్ పోతనగర్ వాసుల ఆగ్రహం. ఇక బల్దియా నిర్లక్ష్యం వల్లే తమ కాలనీలు మునిగాయని చెప్పేసి మండిపడ్డారట. ఎకరాకు 10,000 రూపాయలు, ఇల్లు కూలితే 15,000 రూపాయలు, ప్రాణాలు కోల్పోతే 5 లక్షల రూపాయలు, దెబ్బతిన్న పంటలు కూలిన ఇళ్లకు రేవంత్ నష్టపరిహారం ప్రకటన. నిన్న మంత్రులతో కలిసి ఏరియల్ సర్వే నిర్వహించిండు. హన్మకొండలో వరద బాధితులకు పరామర్శ. మొంతా తుఫాన్తో ప్రభావితమైనటువంటి 16 జిల్లాల పరిస్థితిపైన రివ్యూ కూడా చేసిండు. మంత్రి పదవులు దక్కని సీనియర్లకు తాయిలాలు, ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డి నియామకం, 6 గ్యారెంటీల అమలు బాధ్యత అప్పగింత. ప్రేమ్సాగర్ రావుకు పౌర సరఫరాల శాఖ చైర్మన్ పదవి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మొండి చేయి చూపిన అధిష్టానం. మిగిలిన ఆశావాహుల పరిస్థితి ఏంటి? నవంబర్లో మంత్రివర్గ విస్తరణకు ఛాన్స్ ఉంటుందంట. మరి ఏం చేస్తారో చూడాలి. ఇక ఉగ్రవాదం నక్సలిజాన్ని నిర్మూలిస్తాం, వాటి అంతమే లక్ష్యంగా పనిచేస్తాం, కాశ్మీర్ మొత్తాన్ని భారత్లో కలుపుడే మా టార్గెట్,
నక్సల్స్ మూలాలను సమూలంగా పెకిలించి వేస్తాం, పటేల్ ఆశయాల సాధన కోసం పనిచేస్తామని చెప్పేసి ప్రధాని మోడీ మాట్లాడాడు. ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేయాలి, దాన్ని పటేల్ నిషేధించారు. నెహ్రూ పటేల్ మధ్య చక్కటి సంబంధాలున్నాయి. శాంతి భద్రతల పరిస్థితి తలెత్తడానికి బీఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ఏ కారణం. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటుండే సర్దార్ పటేల్ లేఖ గురించి ఆయన ప్రస్తావించాడు. 5గురికి ఉరిశిక్ష. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు ఉరిశిక్ష విధించింది నిన్న. ఇది ఇక తెలంగాణలో భూస్వాములు ఆగడాలని చెప్పేసి పార్ట్ 3 రాసిండ్రు. ఒక ప్రత్యేక వ్యాసం నడుస్తూ ఉంది. ఎట్లుంటుంది, ఎట్లా ఆగడాలు జరిగినాయి, ఏం కథ అనేది. ఇక నేటి మాట చూసుకుంటే, అక్కడే ఆగిపోయావేంటి, అలా వెక్కి వెక్కి ఏడిస్తే నువ్వు గమ్యం ఎలా చేరుకుంటావు, కష్టపడకుండా ఫలితం ఆశించడం నీ మూర్ఖత్వం, ఒక్కసారి ఓడిపోతే అంతలా బాధపడాలా, కష్టాలు కన్నీళ్ళు నీ ఒక్కడికే లేవు, ఈ నేలపైన ఎప్పటికీ సుఖంగా ఉన్న వ్యక్తులు లేరు, బాధ దిగమింగుకొని ఓటమి చవి చూసిన మనుషులు చరిత్రను తిరగరాశారు, గొప్పోళ్ళంతా ఆకాశం నుంచి ఊడిపడ్డోళ్ళేం కాదు, అందరూ సమానమైన మానవులే, నీలో ఉన్న పట్టుదలే నిన్ను విజయాలకు చేరుస్తుంది, కాలంతో స్నేహం చేయి, ప్రతి క్షణాన్ని వృధా చేయకుండా నీ లక్ష్యం కోసం ఖర్చు చేయి, ఇవాళ కాకపోయినా రేపైనా నువ్వు నీ గమ్యం చేరుకుంటావు, అంతేగాని చిన్న చిన్న కష్టాలకే కుంగిపోయి నీ మానసిక ప్రశాంతతను పాడు చేసుకోకు, పడిపోయిన చోటు నుంచే పరిగెత్తడం మొదలుపెట్టు, లేచి నీలో ఉన్న ఏకాగ్రతతో ముందుకెళ్ళు అని చెప్పేసి చాలామంది బాధపడుతుంటారు. ఇక నాకు అయిపోయింది, నాకు ఏం లేదు, ఇక నాకు మొత్తం సర్వం కోల్పోయినా, ఇక నా జీవితమే లేదనుకుంటారు కొంతమంది. అట్లేం అవసరం లేదు నాయన. అసలు యాక్చువల్గా చాలామంది గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు, గొప్ప గొప్ప చరిత్రలో నిలిచిపోయిన వాళ్ళందరూ కూడా కష్టాలు పడ్డోళ్ళే, డైరెక్ట్ మొగుల మీదకి వాళ్ళు పడిపోలే. కాబట్టి కష్టాలు వస్తున్నాయి అంటే మనం రాటు తీరుస్తుంది అన్నట్టు లెక్క, పరీక్షలు పెడుతున్నట్టు లెక్క. ఆ పరీక్షలన్నీ నెగ్గుకుంటా కష్టాలు పడుకుంటూ వస్తే డెఫినెట్గా మంచి ఫలితమే ఉంటుంది, మంచి స్థాయిలోనే ఉంటారు. చిన్న చిన్న కష్టాలకే. అందుకే ఆయన సిరివెన్నెల అది ఒకటి రాస్తాడు, అమ్మోళ్ళు అయ్యోళ్ళు అని చెప్పేసి ఉంటాయా చానాళ్ళు, కరెంటు రెంటు ఎక్సెట్రా మన కష్టాలు, కర్రీలో కారం ఎక్కువ అయితే కన్నీళ్ళు, ఇట్లుంటుంది అనమాట. అంటే కర్రీలో కారం ఎక్కువైతే కూడా కన్నీళ్ళే, కరెంటు రెంటు ఇవే పెద్ద కష్టాలు అయిపోయి, మొత్తం ప్రపంచ కష్టాలు అయిపోతాయి అట్లా అన్నట్టుగా మంచిగా పాట రాస్తాడు. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా అని చెప్పేసి గంటా సోమన్న ప్రత్యేక వ్యాసం రాసిండు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహించినట. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి కీమేమంటుందో చూద్దాం. ఇక లాస్ట్ పబ్లిక్ని బాగా చూపిస్తున్నట్టున్నారు. కారుకు ఓటేస్తే స్కీములు ఆపేస్తాం, రేవంత్ దాదాగిరి, ఓటర్లకు బ్లాక్మెయిల్. ఇట్లా ఎవరన్నారు? ఇట్లా అన్నారా? ఎవరు నిజంగా అట్లా? గ్యారెంటీలు ఇవ్వకుంటే గల్లా బట్టి నిలదీస్తాం, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ను ఓడగొడితే హామీలు అమలవుతాయి, 420 హామీలు ఇచ్చి అందరినీ కాంగ్రెస్ మోసం చేసింది, 2 ఏళ్ల పాలనలో ఒక్కరినైనా మంచి జరిగిందా అని చెప్పేసి అంటున్నారు. మీ 10 ఏళ్ల పాలనలో ఏం జరిగిందో చెప్పరు? అదే రామన్న అదాన్ని వింటారు మరి. హైడ్రా రంగనాథ్ హైకోర్టుకు రండి అని చెప్పేసి హైడ్రా కమిషనర్కు న్యాయస్థానం సమన్లు, వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆదేశం, కోర్టు ధిక్కరణ పిటిషన్పై ఉత్తర్వులు జారీ చేసినట. పేదలైతే బుల్డోజర్, పెద్దలకు జీ హుజూర్ అని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఇప్పుడు ఆ హైదరాబాద్ బిల్డింగులు కూడా ఉన్నాయంటే చాలా, అవి కూడా గొలగొట్టి పడేసేరి, ఏవి అక్రమంగా నిర్మించినాయి. బీసీలకు అవమానం, రిజర్వేషన్ల కోసం ఓఈలో ధర్మదీక్ష, టెంట్కు అనుమతించని పోలీసుల ఓవర్ యాక్షన్తో మంత్రి విప్ బీసీ నేతల ఆవేదన, ఎండలోనే దీక్ష కూర్చున్నట, నేలపైన కూర్చొని నిరసన తెలిపిన మంత్రి శ్రీహరి, విప్ బీర్ల ఐలయ్య. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య, అయితే 5 లక్షల బాకీతో ఆందోళన, ములుగు జిల్లాలో ఘటన, గుండెపోటుతో ఆటో డ్రైవర్ చనిపోయిండు. ఇక కాంగ్రెస్లో ఆధార్ కుంపటి అని చెప్పేసి ఇంకో ఇట్లా, ఎందుకంటే ఇల్లు చుట్టుకోవాలని రాస్తుంది అనమాట. ఇట్లా ఓ పుల్లేసి వదిలేస్తుంది ఆమె. ఈ నగరానికి ఏమైంది? జూబ్లీహిల్స్ పరిధిలో దళిత మహిళపై రేపు, బల్దియా పారిశుద్ధ్య కార్మికురాలపై లైంగిక దాడి, తెల్లవారుజామున పనికి వెళ్తుండగా అఘాయిత్యం, ఎర్రగడ్డ ఫుట్ఓవర్ బ్రిడ్జి దాటుతుండగా దారుణం, కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ కరువు అని చెప్పేసి ఇట్లా వార్త కనిపిస్తూ ఉంది. ఇది
నమస్తే తెలంగాణ రాసుకొస్తున్నారు కథనాలు. మొత్తం మీద ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొత్తం కూడా ప్రజల్లోకి వెళ్తూ ఉంది. తర్వాత ప్రజల్లో కూడా దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. అసలు ఏం జరుగుతుంది, ఏం కథ, అసలు నిజంగా బీసీలకు నిజంగా అన్యాయం జరిగిందా అని దానిపైనే జరుగుతూ ఉంది.